యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పావు పుట్ట దగ్గర పాలు పెట్టినప్పుడు అది తాగాలి కదా. కానీ ఇవన్నీ ఎలా జరిగాయి? వెనక నుంచి మేమిద్దరం కలిసి ప్లాన్ చేస్తే జరిగాయి, అవునా కాదా? అవును అవునత్తా. చిట్టి, ఇంకోటి ఆలోచించు. ఆ రోజు అంజనంలో చూసినప్పుడు నీ ముఖం కనిపించాలి కదా. ఎందుకు కనిపించలేదు? ఎందుకంటే నువ్వు జమీందారు కూతురివి కాదు కాబట్టి. గురుగారు, నాకు కనపడలేదండి. మా వారసురాలు నాకు కనపడలేదండి. ఇంకే పిచ్చాలోచనలు చేయకుండా వెళ్ళి ఫంక్షన్ ఏర్పాట్లు చూడు. అమ్మ చెప్పింది వింటుంటే తన మాటల్లో కూడా నిజం ఉందనిపిస్తుంది చిట్టమ్మ. దీని గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పగలగొట్టుకోవద్దు. రా చిట్టమ్మ. రే అవతారం, మనం చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాను. దీన్నెలాగో చంపేద్దాం అనుకున్నాం, కానీ ఇంకో బ్రహ్మాస్త్రం మిగిలే ఉంది. అదే గీత. అది గనక నోరు విప్పిందో, మనతో నోరు విప్పించిందనుకో, చిట్టమ్మ జమీందారీ వారసురాలని బయట పడిపోతుంది. అర్థమైందా? అవునక్క, నాకు అదే టెన్షన్గా ఉంది. ముందు అక్కడికి వెళ్దాం. అక్కడేం జరుగుతుందో వెళ్ళి చూడాలి. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. పదవుతారు. అలాగే అక్క. బా బా బా. ఏమో పెద్దమ్మా, ఇప్పుడే వస్తానని వెళ్ళింది, ఇప్పటి వరకు రాలేదు. నా భార్య బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వే జమీందారింటి వారసురాలు అమ్మా. సాక్షాత్తు శంకర్ నారాయణ గారి కూతురు అమ్మా. శేషమాంబ గారి డిఎన్ఏ, చిట్టమ్మ గారి డిఎన్ఏ ఒకటే సార్. బావా, ఆ డిఎన్ఏ అని చెప్పింది నిజమేనా? నేను అసలు జమీందారు గారి కూతురునేనా? ఖచ్చితంగా నువ్వు జమీందారు కూతురువే అనుకుంటున్నాను చిట్టమ్మ. లేదంటే మా అమ్మ ఎందుకు అతనిచ్చిన రిపోర్ట్ నవలు మింగేస్తుంది? మరి నేనే జమీందారు గారి కూతురునైతే నా కాలు కింద పుట్టుమచ్చ పొండాలి కదా బావా. అది నిజమే చిట్టమ్మ. జరిగేది చూస్తుంటే ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది. మరి నీకే అలా ఉంటే నాకింకెలా ఉంటుందో ఒక్కసారి ఊహించు బావా.
చిట్టమ్మా ఎక్కడికెళ్ళావు? అంటే అది చిన్న పనండి వెళ్ళాను. అవును, ఏంటలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అలాంటిదేమీ లేదక్క. మరెందుకు ఇంత నీరసంగా ఉన్నావు? నీరసమా? అలాంటిదేమీ లేదక్క. ఏమో, నీ మొహం చూస్తుంటే మాత్రం ఏదో దిగులుగా, ఏదో పోగొట్టుకున్న దానిలో ఉన్నావు. అక్క అదేం లేదక్క. చిట్టమ్మ, నువ్వేం టెన్షన్ పడకు. అలాగే బావా. చిట్టమ్మా, ఏదో జరిగింది. అదేదో నువ్వు నాకు చెప్పట్లేదు. చెప్పడానికి ఏముందక్క? ఇందాక నువ్వు పేపర్లో ఏదైతే సోయించావో అదే నిజమైంది. అంటే ఆ డిఎన్ఏ అంజి వచ్చి నేనే జమీందారి కూతుర్ని అన్నాడు. నిజమా? వాడికెలా తెలుసు? ఏమో, ఏదో కాగితం ఇచ్చాడక్క. ఆ కాగితం కాంత మొత్తం లాక్కొని నమిలి మింగేసింది. కాగితమా? బహుశా అది డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ అయి ఉంటుంది. అందుకే మా అమ్మ నవ్వులు మింగేసింది. ఆవిడ నవిలి మింగడమేంటి? అదే అర్థం కావట్లేదక్క. ఆడు చెప్పిందంతా అబద్ధం, ఆడి మాటలు నమ్మకండి అని అంటుంది. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక మాకంత పిచ్చెక్కినట్టుంది. అంటే వీరనారాయణ గారి అనుమానమే నిజమన్నమాట. ఈ చిట్టమ్మ ఖచ్చితంగా జమీందార్ గారి వారసురాలే అయ్యుంటుంది. బావా, ఇది మన కాంతమ్మ గారి ఇల్లే కదా బావా? ఇలా దొంగచాటుగా రావడం దేనికి? ఓ పని చేయరా కాంతమ్మ గారు, మీ ఇంట్లో దొంగతనంగా ఉంగరం కొట్టేయడానికి వచ్చాము, ఇలా దూరామని కిందకెళ్ళి చెప్పిరా పోరా. అట్టాగే బావా. ఒరేయ్, ఇది మనం చాలా సీక్రెట్ గా చేస్తున్నావురా. అంతేగాని కాంతమ్మ గారి చూద్దాం, గుండు గారి చూద్దాం అంటావేంట్రా? పదం. బాయ్. భాస్కర్, చిట్టమ్మెక్కడా? బయటికి వెళ్ళింది. 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. నువ్వేం కంగారడుకో. కార్యక్రమం కానివ్వండి. ఒరే కోటిగా బావా, ఉంగరం దొరికిందిరా. దీన్ని నమ్మితే కనీసం 10,000 కూడా రావు. ఆ బండదేంటి బావా? లక్షలు విలువ చేసే గాజులు ఇస్తున్నట్టది. మనకెందుకురా? దానికి కావాల్సింది దానికి ఇస్తే మనకు కావాల్సింది మనకి ఇస్తుంది కదా. నిజమే బావోయ్. పద పద, కాంతమ్మ కంట్లో పడ్డామంటే డైరెక్ట్ గా కైలాసానికి పంపించేద్ది. నిజమా బావా? అయితే అక్కడికి పోదాం బావా. ఎందుకురా? శివుడు మంచు కొండల మధ్యలో ఉంటాడు కదా, ఎప్పుడు చల్లగా ఉంటదంటగా బావా. అక్కడికి వెళ్ళాలంటే బతికుండగా వెళ్ళలేవురా. మరి కాంతమ్మ గారు చంపేస్తే అప్పుడు వెళ్ళొచ్చు. అయ్ బాబోయ్, శివుడా, పొరపాటున కైలాసానికి వస్తానన్నాను. మమ్మల్ని అంత బేగా అక్కడికి రప్పించుకే. నాకు అసలు చలి పడదు, జలుబు చేస్తుంది. ఒరే పిరికి సన్నాసి, పద. రారా.
చిట్టమ్మా అక్క ఆ, ఇందాకొచ్చిన అంజీ నీకు వీరనారాయణ గారికి డిఎన్ఏ టెస్ట్ చేశాడా? అవునక్క. రిపోర్ట్ ఏమనొచ్చింది? నేను ఆయన కూతుర్ని కాదనొచ్చింది. మరి ఆ డిఎన్ఏ అంజీ నీ వెనకెందుకు పడుతున్నట్టు? అది చెప్పబోయే లోపే కాంతమత్త అతన్ని సంపబోయింది. దాంతో అతను భయపడి పారిపోయాడు. అలాగా? మరి ఆ డిఎన్ఏ అంజీ పేపర్ మీద నువ్వే జమీందార్ గారి కూతురువని ఎందుకు రాశాడు? ఈర్నారాయణ బాబాయ్ అలా రాయించాడేమో అని కాంతమత్త చెప్పిందక్క. వీరనారాయణ గారు ఎందుకు రాయిస్తారు? ఎందుకంటే నేనే ఆయన కూతురు కాకపోతే ట్రస్ట్ వాళ్ళు ఆయన ఆస్తి లాక్కుపోతారని వార్నింగ్ ఇచ్చారంటక్క. వాళ్ళలా తీసుకోకుండా ఉండాలంటే నేనే జమీందార్ గారి కూతుర్ని అని వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్ ఇస్తే అప్పుడు వీరనారాయణ బాబాయ్ ఆస్తి ఆయనకి దక్కుతుందంటక్క. బహుశా ఆయనే అలా చెప్పించుంటాడు అని అంటుందక్క. ఇదేంటి? ఈ మాటలన్నీ వింటుంటే నా తల తిరిగిపోయేలా ఉంది. వీరనారాయణ గారు కనుక డిఎన్ఏ వాడితో అలా చెప్పించాలనుకుంటే మధ్యలో నన్నెందుకు ఇక్కడికి పంపిస్తారు? గీత అదుకో. నిందుకంటే చిట్టుమా, నేనిప్పుడే వస్తాను. బావా పద. బావా మేడం మీరు చెప్పినట్టే మీకు తీసుకొచ్చారు మేడం. ఎస్, చిట్టమ్మ చేతికి ఈ ఉంగరం పెట్టిన వెంటనే వెలిగిందా? ఎలాంటి అనుమానం లేకుండా తనే జమీందార్ గారి వారసురాలన్న నిజం తనకు కూడా తెలిసిపోతుంది. చాలా థ్యాంక్స్ పులి. ఉంగరం ఇవ్వు. అబ్బా, ముందు తమరు గాజులేమండి, తర్వాత ఉంగరం ఇస్తాం. అంటే నన్నే అనుమానిస్తున్నావా? నిన్ను కాబట్టే అనుమానిస్తున్నాం. చూసావుగా మా ముక్కులు మిరపకాయ బజ్జీలా ఎలా ఉబ్బిపోయాయో. అంతా తమరి సెలవే. ముందు గాజులు ఇవ్వండి, ఆ తర్వాతే ఉంగరం ఇస్తాం. చూడుకుండక్క, అదే అదే గీతక్కో, మమ్మల్ని నమ్మి నువ్వు గాజులిచ్చావు కదా, ఇప్పుడు మేము ఉంగరం ఇవ్వకుండా పారిపోతే ఏం చేస్తావు? పిచ్చి వెదవా, నీకతి తెలివి ఎక్కువైపోయి నువ్వు కనిపెట్టలేదు కాని ఆల్రెడీ నీ చొక్కా నా చేతిలోనే ఉందిరా. ఓర్ నాయను, నీకు బాడీయే అనుకున్నానక్క, బ్రెయిన్ కూడా ఎక్కువే అక్కోయ్. మూసుకుని ఉంగరం ఇవ్వు. అలాగే అక్క. ఇవ్వు. నీ ఉంగరం.
పదరా. అవును గీతక్క, ఇంతకీ ఈ ఉంగరం నువ్వేం చేసుకుంటావు? పచ్చడి చేసుకుని తింటాన్రా, నీకెందుకు? నిజమేనక్కోయ్, నీ ఆకలికి రోలు గోళ్ళేంటి, బంగారం వెండి కూడా మిగలవు. ఇంకా నయ్యం, తమరు దృష్టి నా మెడలో ఉన్న చైన్ మీద పడలేదు గాని ఈ పాటికి ఎప్పుడో చేసుకొని తినేదానివి. ఎక్స్ట్రాలు మాట్లాడితే ఏం జరుగుద్దో తెలుసుగా? తెలుసక్క, నువ్వు రారా. పద బావా. అబ్బు ఆ, చెప్పమ్మా గీత. సార్, ఒక అద్భుతం నా చేతికొచ్చింది సార్. దీన్ని వాడుకుని మీ వారసురాలెవరో ఇంకాసేపట్లో తేల్చేయబోతున్నాను. నువ్వు చెప్పేది నిజమమ్మా? ఇంకాసేపట్లో తేలిపోతుందా? 100% తేలిపోతుంది సార్. మీ అన్న కూతురెవరో ఇంకాసేపట్లో ఈ గీత మీకు తెలియజేయబోతుంది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మని ఇంటి దగ్గర దింపి వద్దామనుకున్నాను, కానీ నా ఆలోచన మార్చుకున్నాను. ఇప్పుడే ఈ క్షణమే బయలుదేరి కాంతం ఇంటికి వస్తున్నాం. రండి సార్, మీరొచ్చేసరికి మీ వారసురాలు నేను రెడీగా ఉంటాం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. డ్రైవర్, కార్ తిప్పు. మొత్తానికి నేను అనుకున్నది జరగలేదు. ఆ డిఎన్ఏ పేపర్ తినబట్టి సరిపోయింది, లేదంటే వీళ్ళకి తెలిసిపోయేది ఇదే జమీందారు వారసురాలు. చిట్టమ్మా, ఈ రోజుతో నీ కన్న తల్లిదండ్రులెవరో, నువ్వెవరి బిడ్డవో ఈ గీత తేల్చబోతుంది. హలో గీతక్క, ఎక్కడున్నావు అక్క? చిట్టమ్మా, ఒకసారి పైనున్న బెడ్రూంలోకి రా. ఎందుకక్క? మరో మాట అడగకుండా, ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఈ గదిలోకి రా. అలాగే అక్క, ఎప్పుడు వచ్చేస్తున్నావు? ఏమని చెట్టమ్మా? గీతక్క గదిలోకి రమ్మంటుంది బావా. ఈ టైంలోనా? ఎందుకు? ఏమో బావా, తెలీదు, ఏదో చెప్పాలని అంటుంది. అక్కడికి వస్తే అన్ని విషయాలు నీకే తెలుస్తాయని అంటుంది. పదబా. రే అవతారం, అక్క, ఎవరో ఫోన్ చేశారా? ఈ చిట్టమ్మ హడావిడిగా రవిచంద్ర గారిని గదివైపు తీసుకెళ్తోంది. ఎందుకంటావు? ఏమో అక్క, కొంపదీసి ఆ గీత సిట్టమ్మ జమీందారీ కూతురని నిరూపించబోతుందా? చూద్దాం పద. పదక్క. బా 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 బా. సరే. ఏంటండి, చుట్టూ జనాలున్నారు. తెలుసు మేడం, కాకపోతే ఎంతసేపు ఇలా మా బంగారాన్ని టచ్ చేయకుండా ఉండాలి చెప్పు? అయినా జనాలు లేకపోతే ఓకేనా? చాలు, ఎవరన్నా చూస్తే నిన్ను తప్పుగా అనుకుంటారు. ఓహో, తమరి బాధంతా నన్ను తప్పుగా అనుకుంటారనా? నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదులే, ఇంకొకసారి కొడతాను.
అక్క రా చిట్టమ్మా. అదేంటండి అక్కడ ఫంక్షన్ జరుగుతుంటే మీరు ఇక్కడ గదిలో ఉన్నారు? ఇది పెట్టుకో. గీతక్క, ఇది వర్మ మాకిచ్చిన ఉంగరం కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? మోసాన్ని మోసంతో జయిస్తే వచ్చింది. మోసాన్ని జయించడం ఏంటండి? అవును రవిచంద్ర గారు, సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయిన చిట్టెమ్మ పుట్టుకకు సంబంధించిన రహస్యాన్ని భూస్థాపితం చెయ్యాలని మీ అమ్మగారు భావించినట్టున్నారు. అందుకే వర్మ తీసుకొచ్చిన మహిమాన్వితమైన ఉంగరం స్థానంలో మరొక నకిలీ ఉంగరం ఉంచి అసలు ఉంగరాన్ని ఆవిడ నొక్కేసింది.